అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన వీడియో ఒక మంచి అంశాన్ని గురించి మాట్లాడటానికి చేస్తున్నాను. దయచేసి మీరు అందరూ చూడవలసిందిగా నేను కోరుతున్నాను. తమ్ములైన మీరు చూసే ఉంటారు, యేసును ప్రేమించిన వారు యేసుచే ప్రేమించబడిన వారు. యేసు ప్రేమించిన వారు యేసుచే ప్రేమించబడిన వారు. యేసును ప్రేమించిన వారు యేసుచే ప్రేమించబడిన వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన అంశాన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలు. ఏం సందర్భాలు రాయబడ్డాయి? ఒక వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు రాయించిన మాట, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను అని రాయబడింది. యేసు రొమ్మున ఒక ఆయన ఆనుకొని ఉన్నాడట. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తారు, యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వారిలో ఒక్క ఆయన్నే అధికంగా ప్రేమించాడా? ఒక వ్యక్తికే రొమ్మున ఆనుకునే అవకాశం ఇచ్చాడా? ఈ సందర్భం చదువుతున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అదేంటి, ఆయన 12 మందిని చేర్చుకున్నాడు కదా, 12 మందిని శిష్యులకు ఇచ్చాడు కదా, అందరినీ సమానంగా ప్రేమించాలి కదా, మరి ఒక ఆయనకి ప్రత్యేకమైన స్థానం ఏంటి అనేది మనం ఇక్కడ ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి ప్రియులారా, ఏమంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ కొంతమందిని ప్రత్యేకముగా ప్రేమను కలిగి ఉంటారు, ప్రేమను పొంది ఉంటారు. అందును బట్టే యేసుచే ప్రేమించబడిన వారు యేసును ప్రేమించిన వారు అనే అంశాన్ని తెర ముందుకు తీసుకురావడం జరిగింది ప్రియులారా. ఇంతకీ యేసుచే ప్రేమించబడిన వ్యక్తి ఎవరు? శిష్యుడు అని రాయబడింది కదా, ఎవరై ఉంటారు ఆయన అనేది మనం బైబిల్ గ్రంథంలో యేసుచే ప్రేమించబడిన ఆ శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న ఆ శిష్యుడు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20, 21, 22, 23, 24 వరకు చదువుకుంటే తప్ప యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరో మనకు తెగిపోదు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరో మనకు తెలియాలంటే, ఆ విషయాన్ని తెగొట్టాలంటే ఈ 4 వచనాలు చదవక తప్పటం లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయం 20 నుంచి 24 వరకు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవరని అడిగిన వాడైనటువంటి శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. ఏమంటే పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగిను. 22వ వచనం, యేసు నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమే, అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమన్నెను అనుంది. 23వ వచనం, కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులో ప్రచురమాయను, అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది మీకేమి అని చెప్పను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము అనంది. 24వ వచనంలో తెగిపోతుంది. ఆయన ప్రేమించిన శిష్యుడు ఎవరో ఇట్టే అర్థమైపోతుంది. చూడండి 24వ వచనం, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. యోహాను సువార్త ఎవరు రాశారంటే, యోహాను సువార్త ఎవరు రాశారు? యోహానే కదా, శిష్యుడైన యోహానే రాశాడు కదా, శిష్యుడైన యోహానే రాశాడుగా. ఆ శిష్యుడైన యోహానే ఆయన ప్రేమించిన శిష్యుడు అని చక్కగా ఇక్కడ మనకు కనపడుతుంది. 24వ వచనంలో ఈ సంగతులకు సాక్ష్యం ఇచ్చేవాడు ఇవి రాసిన శిష్యుడు ఇతడే. యోహాను సువార్త రాసిన శిష్యుడు ఇతడే. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుచు రాసిన శిష్యుడు ఇతడే అంటున్నాడంటే అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పబడుతున్న వ్యక్తి
ఈ యోహాను సువార్త రాసిన వ్యక్తి ఒక్కడే, అతడే యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన యోహాను, జబదయి కుమారులలో ఒకడైన యోహాను. యాకోబు యోహానులిద్దరూ జబదయి కుమారులు. వీరిలో యోహాను యేసు రొమ్మున ఆనుకుని ఎప్పుడు కూడా ఆయన స్థానం ఇక్కడ చాలా క్లోజ్గా ఉండేవాడు. యేసుక్రీస్తు అంతగా ప్రేమించటానికి, యేసు చేపి అంత ప్రేమించబడటానికి కారణం అతని జీవన విధానం, అతని లైఫ్ స్టైల్. నిజంగా జబదయి కుమారులు ఎంత మంచి వాళ్ళు! యోహాను యాకోబులు, యేసు ప్రేమించిన శిష్యుడని ఆ యోహాను. అదేవిధంగా మిగతా 11 మంది శిష్యులలో యాకోబు ఎంత మంచి వాళ్ళు అని మనం ఆలోచించినప్పుడు, ఈ యాకోబు యోహానుల తల్లి, జబదయి కుమారుల తల్లి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమన్నది? నీ రాజ్యం ముందు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చున్న సెలవు అని అడిగిందంటే, అడగకూడని కోరిక అడిగిందంటే. మనం అడుగుతాం దేవుణ్ణి, ఏం పడితే ఏం అడుగుతామో మనకి తెలియదు. పిల్లల గురించి ఇంత జ్ఞానాన్ని కలిగి డైరెక్ట్గా భూమి మీద ఈవుల గురించి అడక్కోకుండా, భూమి మీద ఆయుష్ని గురించి, ఆరోగ్యాన్ని గురించి, లోక సంబంధమైన వాటిని గురించి అడక్క, పరలోకములో దేవుడి దగ్గర కుడిపార్శ్వన ఇటువైపు ఒకరు, ఎడమ పార్శ్వన ఒకరు కూర్చోవాలని అడిగింది అంటే నిజంగా తల్లికి పరలోక జ్ఞానం ఎంత ఉంది, పరలోకం మీద ఎంత దృష్టి ఉంది, తన పిల్లల స్థానం పరలోకంలో ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆలోచించండి. అంత మంచి తల్లి కనుకనే పిల్లలు అంత గొప్పవాళ్ళు అయ్యారు. యేసు రొమ్మున ఆనుకునే అంత క్లోజ్గా యోహాను ఉండగలిగాడంటే అతని జీవన విధానం, అతను జీవించిన తీరు ప్రియమైన దేవుని పిల్లలారా, అతని తల్లి అతన్ని పెంచిన పెంపకం. కాబట్టి యేసుచే ప్రేమించబడిన శిష్యుడు యోహాను, శిష్యుడైన యోహాను, రొమ్మున ఆనుకునున్న యోహాను. ఓకే, ఇది మనకు అర్థమైపోయింది. ఇక యేసుక్రీస్తు నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించానని ఎవరినైనా అన్నాడు. ఒకసారి మనం చూద్దాం, బైబిల్ గ్రంథంలో చూద్దాం. మార్కు సువార్త 10:21 వచనంలో, మార్కు సువార్త 10:21 వచనంలో ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చు రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుదుము. మన్నించండి, మార్కు సువార్త 10:21 వచనం చదవాలి. మార్కు సువార్త 10:21 వచనంలో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది అని అన్నాడు. చూడండి, ఏంటి సందర్భం? యవనస్తుడు ఒక ఆయన వచ్చి యేసు ముందు మోకాల్లోని, సద్బోధకుడా, నేను పరలోకానికి నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటున్నానని నేను ఏం చేయాలి అడిగితే అతనికి యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీవు సద్బోధకుడు నన్నేలాను, దేవుడు ఒకడు సత్పురుషుడు, కాబట్టి ఆజ్ఞలు పాటించండి, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. అయితే అతన్ని చూసి, చిన్నప్పటి నుంచి పాటిస్తున్న అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడు. చూడండి, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రేమించి అన్న మాట రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు అతన్ని ప్రేమించి అని రాయబడింది. చూడండి, అంటే ఒక వ్యక్తి దేవుడి చేత ప్రేమించబడాలి అని అంటే, దేవుడి చేత ప్రేమించబడాలంటే అతను దేవుడికి దగ్గరగా ఉండాలి, ఆజ్ఞను గైకునేవాడిగా ఉండాలి, దేవుణ్ణి మెప్పించేవాడిగా ఉండాలి. యోహాను విషయంలో అదే మనం చూస్తున్నాం. శిష్యుడైన యోహాను విషయంలో, ధనవంతుడైన ఒక యవనస్తుడి విషయంలో కూడా చూస్తాను. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నాను, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అనగానే అతన్ని యేసుక్రీస్తు ప్రేమించాడు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు గైకుంటున్నాడంటే వాట్ వండర్ఫుల్ అనుకున్నాడు దేవుడు. యేసుక్రీస్తే దేవుడి చేత, యేసుక్రీస్తు చేత ప్రేమను చొరగొన్నాడు. చూడండి, ప్రేమించబడే పని చేశాడు. చూడండి, కాబట్టి ప్రేమను దేవుని వాళ్ళరా, రెండో వ్యక్తిని చూస్తున్నాం. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన వ్యక్తిని. ఏమంటే ఒక వ్యక్తిని ప్రేమించటం, యేసుక్రీస్తు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనటం వెనకాల బలమైన రీజన్స్ కూడా ఉన్నాయి. ఏం రీజన్స్ ఉన్నాయి? అతని యొక్క భక్తి జీవితం, అతని యొక్క లైఫ్ స్టైల్, అతని జీవిత విధానం. బాల్యము నుండి 10 ఆజ్ఞలు పాటించేవాడిగా అతను ఉన్నాడు అంటే అతను ఎంత భక్తిపరుడై ఉంటాడు. 10 ఆజ్ఞలలో పాస్ అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, పొరుగు అనేది ఏది ఆశించవద్దు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు.
దేవుడికి మోషే ద్వారా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు అంటే నిజంగా పరలోకానికి చాలా దగ్గరగా ఉన్నాడనే అర్థం. అంటే ఏ వ్యక్తి అయితే పరలోకాన్ని, పరలోకంలో ఉండే దేవుణ్ణి ప్రేమించి చక్కగా ఆ లోకానికి దగ్గరగా వారి లైఫ్ స్టైల్ మార్చుకుంటారో వారిని దేవుడు మొదటిగా ప్రేమిస్తాడు అని మనకు అర్థం కావాలి ప్రియులారా. అలానే మిగతా శిష్యులు ప్రేమించలేదా? చూడండి ఒకసారి, చూడండి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, 15:9 యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి అన్నాడు. చూడండి శిష్యులతో, ఇది 12 మంది శిష్యులతో అంటున్నమాట. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలా ప్రేమించాను అన్నాడు 12 మంది శిష్యులతో. మీరు నా దాసులు కాదు, నా స్నేహితులు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన అధ్యాయం కదండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను తీసివేసి పారవేసి అగ్నిలో వేయబడును అని ప్రారంభిస్తాడు అధ్యాయాన్ని, 15వ అధ్యాయాన్ని యోహాను సువార్తని. అంత మంచి అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నాతో అంటు కట్టబడిన వారి గురించి అని మాట్లాడుతున్నాడు. అక్కడ నాతో ఎవరైతే కనెక్టివిటీ కలిగి ఉంటారో, నేను ద్రాక్ష అవ్వాలనైతే మీరు తీగలుగా ఉండాలి, నేను ద్రాక్ష అవ్వాలనైతే మీరు తీగలు. అలా ఎవరైతే నాతో కలిసి అంటు కట్టబడి ఉంటారో, ఒక ద్రాక్షావల్లి తీగలు ఏ విధంగా అయితే ఒక చెట్టులా, ద్రాక్ష చెట్టులా ఉంటాయో, అలా ఎవరైతే నాతో కనెక్టివిటీతో ఉంటారో వారు ఫలిస్తారు. నన్ను దేవుడు ప్రేమించిన లాగున నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఏంటి మళ్ళీ ఇదేం ట్విస్ట్? యేసు రొమ్మున ఆనుకుని ఉన్న ఆయన ప్రేమించిన శిష్యుడని ప్రత్యేకంగా రాయించి ఇక్కడ 12 మందిని ప్రేమిస్తున్నాను రాయించాడేంటి? మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అని అంటారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన యేసుక్రీస్తు ప్రేమ దేవునికి దగ్గరగా ఉన్న వారిని బాగా ప్రేమిస్తున్నాడు అని. దేవునికి అతిగా దగ్గరగా ఉన్నవారు యోహాను, చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన. అందుకే రొమ్మున ఆనుకునే అవకాశం ఇచ్చాడు. కొంతమందితో మనం ఎప్పుడు కూడా చేతిలో చెయ్యి వేసుకొని తిరుగుతూ ఉంటాం, మీద చేతులు వేసుకొని తిరుగుతూ ఉంటాం, ఎప్పుడు చూసినా దగ్గరగా క్లోజ్గా తిరుగుతూ ఉంటారు. కొంతమంది దూరంగా ఉంటుంటారు, అలానే వారిని మనం ప్రేమిస్తాం. మరి దగ్గరగా ఉన్న వారిని ప్రేమించటం లేదు, ప్రేమిస్తున్నాం. వాళ్ళ మీద ప్రేమకి వీళ్ళ మీద ప్రేమకి ఏంటి తేడా అంటే ఇది క్లోజ్ లవ్, ఇది దగ్గరగా ఉన్న ప్రేమ, అంటే డీప్ లవ్ అంటారు దీన్ని. అది ప్రేమే, ఇది ప్రేమే, కానీ వ్యత్యాసం ఉంది చూడండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసుచే ప్రేమించబడిన వారిలో శిష్యుడైన యోహాను, రొమ్మున ఆనుకున్న యోహాను, జబదేయి కుమారులో ఒకడైన యోహాను ఉన్నాడు. అంతేకాదు ధనవంతుడైన యవనస్తుడున్నాడు, 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే దేవుడు మనల్ని చాలా చాలా ప్రేమించాడు కదండి, చాలా ప్రేమించాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడిది అగాపే లవ్. దేవుడు ప్రేమలో ఏమాత్రం తేడా ఉండదండి, ఏమాత్రం తేడా ఉండదు కదండి. దేవుడి ప్రేమ చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే చూడండి, ఒక 2 మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా అని చెప్పడానికి అద్భుతమైన మాటలు పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. ఒకసారి మనం ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకసారి మనం ఆ వాక్యాన్ని మనం చూడగలిగితే మంచి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మంచి మాట, అద్భుతమైన మాట అండి. నిజంగా ఆ మాట చదువుకుంటా మీరందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత చక్కగా దేవుడు మనల్ని లవ్ చేస్తాడా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లెను, ఇర్మియాతో అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నిన్ను మీ కృప చూపుతున్నాను అని. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అన్నాడు చూడండి. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక అన్నాడు. చూడండి, అంటే పాత నిబంధనలో నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని ఇర్మియాతో చెప్పిన దేవుడే కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా ఎఫెసీ పత్రిక 6:24 మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికి కృప కలుగునుగాక అన్నాడు. చూడండి, ఒకప్పుడు మనం శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు. దీన్ని ట్రూ లవ్ అంటారు. నిజంగా దేవుడు ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ. కానీ యోహాను ప్రేమించిన ప్రేమకి, శిష్యులైన వారికి మిగతా వారి మీద చూపించిన ప్రేమకి వ్యత్యాసం కనిపిస్తుంది. మిగతా 11 మంది శిష్యులకు రొమ్మును ఆనుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు యేసుక్రీస్తు? రొమ్మును ఆనుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు యేసుక్రీస్తు? మీరు చెప్పండి. అది ప్రేమించిన, రొమ్మును ఆనుకొని ప్రేమించిన శిష్యుడని ఎందుకు రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఒక ప్రత్యేకమైన స్థానం కొందరికి, అంతే కదండి, ప్రత్యేకమైన స్థానం కొందరికి. కాబట్టి యేసుచే ప్రేమించబడిన వారు అందరూ, అందులో కొంత వ్యత్యాసం మనం చూస్తున్నాం. మరి యేసును ప్రేమించిన వారెవరు? యేసును ప్రేమించిన వారెవరు? ఏమండి, యేసును ప్రేమించిన వారు? యేసును ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటాడు అని. ఏవండి, యేసును ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొంటారు అని, ప్రేమించిన ఎడల ఆజ్ఞలు గైకొంటారు అని యోహాను సువార్తలో రాయబడింది కదండి. యోహాను సువార్తలో రాయబడింది. ఒకసారి మనం చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నదే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను, మిమ్మల్ని ప్రేమించి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని అన్నాడు. చూడండి, ఏమండి, కాబట్టి యేసుక్రీస్తును ప్రేమించిన శిష్యులు, యేసుక్రీస్తుతే ప్రేమను పొందిన శిష్యుని మనం చూసాము. యేసు ప్రేమించిన వారుగా చాలా మందిని మనం చూస్తున్నాము. అంతేకాదు, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని మనం చూస్తున్నాం. మన దేవుడి చేత ప్రేమించబడుతున్న మనం మరి ఏం చెయ్యాలి? దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఆయన ఆజ్ఞిస్తున్నాడు కదా. దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞని గైకొనటమే అని యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది, అంతే కదండి. యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుణ్ణి ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞలు గైకొనటమే అని చక్కగా రాయబడింది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, దేవుని ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ఆజ్ఞలు గైకొనటమే అని యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంది. చూడండి, 5వ అధ్యాయము 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలు గైకొనటయే దేవుణ్ణి ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటయే దేవుణ్ణి ప్రేమించుట. ఇట్టే ఒక్క మాటలో తేల్చే చెప్పాడండి. అంటే మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తామో, ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలు గైకొంటామో, ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధంగా దేవుడికి క్లోజ్గా దగ్గరకు వస్తూ ఉంటామో, అది దేవుణ్ణి ప్రేమించటం. ఆయన ఆజ్ఞలు గైకొనటం దేవుని ప్రేమించటం అంటే. ఆయన ఆజ్ఞలు గైకొనటం ఆయన్ని ప్రేమించటం. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుకనే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ప్రేమించాడు కనుకనే
ప్రాణం పెట్టించాడు తన కుమారుడి చేత. ప్రేమించాడు కనుకనే పాపానికి ప్రక్షాళన విధించాడు. ప్రేమించాడు కనుకనే బాప్తిసం ఇచ్చే బాప్తిసం ద్వారా రక్షించుకునే మార్గాన్ని ఏర్పరిచాడు. ప్రేమించాడు కనుక రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నాడు. ప్రేమించాడు కనుక సంఘ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ప్రేమించాడు కనుకనే ఆదివారపు ఆరాధనలో మనం పాల్గొనే అవకాశం ఇచ్చాడు. ప్రేమించాడు కనుక ఆయుష్ని, ప్రేమించాడు కనుకనే ఆరోగ్యమును, ప్రేమించాడు కనుకనే ఈవుల్ని, ప్రేమించాడు కనుకనే ఎన్నో ఎన్నో ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు. ఈరోజు మనం బ్రతికుండి చెలించి మాట్లాడగలిగి చేయగలుగుతున్నామంటే ఆయన ప్రేమ కాదా, ఆయన దయ కాదా చెప్పండి. అంత దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మనమేం చెయ్యాలి? మనమేం చెయ్యాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం ఏంటేంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుట అని ఒకచోట చెప్పాడు. ఆ ఆజ్ఞలు గైకొనటయే దేవుని ప్రేమించడం అని మరొక చోట చెప్పాడు. అదే ఆజ్ఞే, ఇది ఆజ్ఞే. మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. సహోదర ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ద్వేషిస్తే అది దేవుని ప్రేమించటం కాదు కదా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని ఎలా తెలుస్తుంది? సహోదరుని ప్రేమించటం ద్వారా తెలుస్తుంది. ఆజ్ఞను గైకొనటం ద్వారా తెలుస్తుంది. ఆజ్ఞను పాటిస్తున్నాము అని అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అర్థం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అగాపే లవ్తో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది దేవుని ప్రేమ? దేవుడి ప్రేమను చేతగానే తనంగా తీసుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం కదండి, మంచివారు చెడ్డవారు అందరూ హ్యాపీగా బ్రతికేస్తున్నారు. చెడ్డవాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. చెడ్డవారిని దేవుడు రోజు ఏమీ దంచుడు కార్యక్రమంలో వెళ్ళాడు కదా, శిక్షించే కార్యక్రమంలో లేడు కదా. తగిన సమయం మారతారేమని ఎదురు చూస్తున్నాడు ఆయన దీర్ఘశాంతంతో. ప్రేమ, వాత్సల్యం ఆలోచించండి. కాబట్టి యేసుచే ప్రేమించబడిన వారు యేసును ప్రేమించేవారు. ఎవరో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని నిత్యం ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ప్రేమించాలి అనేది ముఖ్యం. ఇక్కడ పేతురుతో అడుగుతున్నాడు యోహాను సువార్త 21వ పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మూడోసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో ప్రభువా, నీకు తెలియదు కదా, అని ప్రేమిస్తున్నాను కదా అని మాట్లాడాడు. అయితే నాకు గొర్రెల మేపు అన్నాడు. 3 సార్లు కూడా గొర్రెల మేపు అన్నాడు. గొర్రెల మేపు అన్నది ఆజ్ఞ, సహోదరులు ప్రేమించు అన్నది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను గైకొనటయే ప్రేమించటం అనేది మనకు క్లియర్గా అర్థం కావాలి. దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం, సహోదరులు ప్రేమించటం, గొర్రెల మేపటం దేవుని ప్రేమించటం అంటే. ఆయన జీవించినట్టుగా లోకంలో జీవించటం, అది దేవుని ప్రేమించడం అంటే. ఆలోచించండి. కాబట్టి ఇది దేవుని ప్రేమలోనికి మనం రావటం. ఆయన ప్రేమలోనికి మనల్ని నడిపించి మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడండి ఆయన. ప్రేమ దేవుడి నుంచే కలిగింది కదండి. దేవుడే కదండి మనల్ని మొదటగా ప్రేమించింది. ఫస్ట్ లవ్ దేవుడిది. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు మనల్ని ముందుగా మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించును అని రాయబడింది. దేవుడు అంటే ప్రేమయ్య ఉన్నాడు అని రాయబడింది. దేవుడే మనల్ని మొదటగా ప్రేమించునని రాయబడింది. దేవుడు ప్రేమించాడు కనుక ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఆలోచించండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారిగా మీరు అందరూ మారాలని ఈ సందేశం ద్వారా మీకు నేను తెలియజేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.